సైనికాల నిర్మాణం, వాటి నివారణ, అంగన్వాడీ కేంద్ర భవనాన్ని నిర్మించడం, స్వచ్ఛమైన తాగునీరు ఏర్పాటు చేయడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం. బీజేపీకి గెలిపిస్తే ఎదిలాపురం జాతకమే మారిపోయింది. డ్రైనేజ్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్లు కానీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఈ రాష్ట్రాలు మీకు తెలియదు. అట్లా కేసీఆర్ అప్పులు తెచ్చిపోయాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పులు పాటు చేశాడు. ఓన్లీ కాంట్రాక్టర్ కాబట్టి బీజేపీ వస్తే ప్రజలు రెడీ ఉన్నారు. బట్ ఈ మున్సిపాలిటీ గెలిపిస్తే మీకు కేంద్ర నిధులతో చక్కగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఏం చెప్పే మాట కాదు, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసాడు. నా దగ్గర డబ్బులు లేవు, 17,000 కోట్ల ఆదాయం ఉంది, మొత్తం అప్పులు కట్టడానికి, వడ్డీ కట్టడానికి 7,000 కోట్లు పోతున్నాయి, జీతాలకు 7,000 కోట్లు పోతున్నాయి, ఇంకా 4,000 కోట్లు ఉన్నాయి, నేను ఎక్కడ చేయాలని చేతులు ఎత్తేసిన. కాబట్టి అన్ని బోగస్ మాటలు వాళ్ళు చెప్పారు. బట్ ఈ మున్సిపాలిటీ గెలిపిస్తే మీకు కేంద్ర నిధులతో చక్కగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఏం చెప్పే మాట కాదు, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసాడు. నా దగ్గర డబ్బులు లేవు, 17,000 కోట్ల ఆదాయం ఉంది, మొత్తం అప్పులు కట్టడానికి, వడ్డీ కట్టడానికి 7,000 కోట్లు పోతున్నాయి, జీతాలకు 7,000 కోట్లు పోతున్నాయి.